హాయ్ హలో వణకం సలాం నమస్తే ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు షైనాస్ కుకింగ్స్ అండి. బాగా తినాలి, బాగున్నదే తినాలి. ఇవాళ మా అమ్మగారి రెసిపీ చికెన్ తహారీ అండి. వాహ్, చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది కదా. వాహ్, చికెన్ తహారీ. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలు చికెన్తో ఏం చేసినా కూడా సూపర్ కదా. చికెన్ తహారీ అందులో ఇంకా హైలైట్, అసలు టేస్ట్కి అంతు లేదు. మీరు ఒక్కసారి ఇది ప్రిపేర్ అయితే చేసుకోండి, అద్భుతం. అసలు ఒకసారి కొంచెం ఓపికతో చేసుకున్నారని అంటే తృప్తిగా అండ్ టేస్టీగా అయితే తినేసేయచ్చు అనమాట బొజ్జ నిండా. సో మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునే రెసిపీ. మీరు ఒక్కసారి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి, అట్లనే వండి పెట్టండి. ఈ విధంగా మరి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు మిమ్మల్ని. సో మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మా అమ్మగారు ఎలా ప్రిపేర్ చేస్తారో చికెన్ తహారీ. సో ఇక్కడ 1/2 kg వరకు బియ్యం అయితే తీసుకున్నాం, సన్న బియ్యం. మీకు కావాలంటే బాస్మతి కూడా తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ బియ్యం చూసుకునేది కాదండి. సో మనం చేసే విధానాన్ని బట్టి మనకి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బియ్యం సన్న బియ్యం అయినా బాస్మతి అయినా తీసుకోవచ్చు. 1/2 kg వరకు చికెన్ అండ్ అట్లనే 5-6 టమాటాలు కట్ చేసుకోండి. ఒక కొత్తిమీర కట్ట అండ్ అట్లనే 4-5 వరకు ఆనియన్స్ అయితే కట్ చేసుకోండి. పెద్దవి అయితే 2 లేదా 3 తీసుకోవచ్చు, చిన్నవి అయితే 4-5 తీసుకోండి. అండ్ అట్లనే పచ్చిమిర్చి ఒక 4 చీల్ చేసుకోండి. దాని తర్వాత స్టవ్ వెలిగించేసుకొని వెడల్పాటి బాండి పెట్టుకొని బాగా ఉడుకుతుంది. సో తగినంత మనకి ఆయిల్ అయితే తీసేసుకోవాలి. అండ్ అట్లనే ఒక 4 ఇలాచీలు, 2 దాల్చిని చెక్క ముక్కలు, అట్లనే 5-6 వరకు లవంగాలు, బిర్యానీ ఆకులు 2 అండి. ఆనియన్ అట్లనే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాం కదా, అది కూడా మనం వేసేసుకోవాలి. చికెన్ తహారీకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా నేను మీకు చెప్తున్నాను, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అట్లనే చూస్తున్నారు కదా. కానీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి నేను మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డీటెయిల్గా. ఒకసారి మీకు కన్ఫ్యూజన్ లేకుండా చూసేసుకోండి. పర్ఫెక్ట్గా అయితే కుదురుతుందండి చికెన్ తహారీ. రెస్టారెంట్ స్టైల్లో భలే వస్తుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. అట్లనే మనం 2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అండ్ అట్లనే 2 చెంచాల వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది మీకు. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా తీసేసుకోవాలి. ఒక కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఒక కట్ట వరకు తీసుకోవాలి మొత్తం. కొత్తవారు ఎవరు చూసినా కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మన ఛానల్కి. సో నువ్వు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన ఏదైనా కూడా మన వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది ముందుగానే, అందరికంటే ముందే చూసేయచ్చు. ఒక 1/2 kg వరకు మనం ఇక్కడ చికెన్ తీసుకున్నాం కదా, కడిగి పెట్టుకున్నాం. ఉప్పు పసుపు వేసామంటే కొంచెం నీసు వాసన అనేది ఉండదు. సో ఇట్లా కడుగుతారు మా అమ్మగారు అయితే. 1/2 kg బియ్యానికి 1/2 kg చికెన్ తీసుకున్నారనమాట. మీరు 1 kg 2 kg ఎట్లా బియ్యం తీసుకున్నా కూడా చికెన్ సమానంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చికెన్ ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకొని దాని తర్వాత టమాటోలు కూడా వేసేసుకోవాలి, టమాటో ముక్కలు. ఇదంతా కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. దాని తర్వాత ఒక 5-10 నిమిషాలకు మనం మూత పెట్టేస్తే ఈ విధంగా అయితే ఉడుకుతుందండి పీస్ బాగా చికెన్. చూస్తున్నారు కదా. కొంతమంది వండితే ఏంటంటే నీసు వాసన అలా వస్తుంది. సో చికెన్ కర్రీ అయినా ఇట్లా తహారీ బిర్యానీలు ఏదైనా కూడా మనం చికెన్ కడిగేటప్పుడు ఉప్పు పసుపుతోటి కడుక్కోవాలి. చికెన్ నీసు వాసన రాదండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఒక టిప్ అనుకోండి. సో అట్లనే కారం 2 స్పూన్స్ వేసారు మా అమ్మగారు ఇక్కడ. మీకు రుచికి సరిపడా వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ. ఎక్కువగా ఘాటు తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. మనం ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయొద్దండి, పూర్తి డీటెయిల్గా మీకు అర్థం అవ్వాలంటే పూర్తిగా చూస్తేనే మీకు వీడియో తెలుస్తుంది, అర్థమవుతుంది కదా. సో పర్ఫెక్ట్గా మీరు కూడా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక కప్పు పెరుగు అయితే తీసుకోవాలి మనం ఇక్కడ. దాని తర్వాత కస్తూరి మేతి కూడా వేసుకోండి. కొంచెం అది ఇట్లా ఫ్లేవర్ కోసం కొంచెం తీసుకోవాలి. 1 లేదా 2 స్పూన్స్ వరకు కస్తూరి మేతి వేసుకున్నారు ఇక్కడ మా అమ్మ. మనం ఇక్కడ వాటరు 4.5 గ్లాస్ అయితే తీసుకున్నారు. ఏ గ్లాస్ అది, మనం బియ్యం తీసుకున్నాం కదా 2 గ్లాసులు, అంటే 1/2 kg బియ్యానికి 4.5 అయితే వాటర్ అయితే తీసుకోవాలి ఎసరుకి. చూస్తున్నారు కదా. అంటే ఇక్కడ పాత బియ్యము కొత్త బియ్యం అంటూ ఉంటాయి కదండి. సో అక్కడ తేడా ఏంటంటే పాత బియ్యానికి తక్కువనే పడుతుంది కొంచెము. సో 4.5 అయితే మనం ఇక్కడ పాత బియ్యమే కాబట్టి తీసుకున్నాము. అదే కొత్త బియ్యం వండే వాళ్ళు ఏం చేస్తారనంటే సో కొంచెము 1 గ్లాసు ఎక్కువనే తీసుకోవాలి కొత్త బియ్యానికి అయితే.
ఇట్లా ఈ విధంగా అయితే తీసుకోండి. చూస్తున్నారు కదా. కానీ కొత్త బియ్యము వీటికి బిర్యానీకి తహారీకి అంత పర్ఫెక్ట్ కాదు. సో పాత బియ్యమే వండుకోండి. బాస్మతి అయితే ఇంకా పర్ఫెక్ట్. ఇట్లా ఇంకా బియ్యం కూడా మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఇంకా వేసేసుకోవడమేనండి. 1/2 kg బియ్యం తీసుకున్నాం కదా. సో చికెను ఇట్లా ఒక 50% ఉడికిన తర్వాత వేసుకోండి బియ్యము. ఇట్లా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. వేసిన తర్వాత చూస్తున్నారు కదా, కలర్ అయితే భలే ఉంది కదా. అసలు ఆ టేస్టే వేరండి. అసలు మీరు ఒక్కసారి ప్రిపేర్ అయితే చేసుకోండి. కొంచెం ఓపికతో చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇట్లా మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. కొంచెం మిక్స్ చేసేసుకొని ఒక 5-10 నిమిషాలకి మనము మూత అయితే పెట్టేసుకోవాలి. తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతుందండి మొత్తం కూడా. చూసారు కదా, భలే ఉంది కదా. కలర్ అయితే టేస్ట్ కూడా అంతకు మించి ఉంటుందండి. ఒకసారి అయితే ప్రిపేర్ చేసుకోండి. లైక్ అయితే ఇవ్వండి. మన చికెన్ తహారీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా అమ్మగారి స్టైల్లో అయితే చేస్తున్నారు. చికెన్ తహారీ మా అమ్మగారు చేస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి చెప్పండి. సో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ విధానం. అండ్ అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తప్పకుండా సపోర్ట్ అయితే ఇవ్వండి మన ఛానల్కి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక లెవెల్కి చేసేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఒక 15-20 మినిట్స్ పడుతుందండి. ఇంక ఇప్పుడు ఇది ఉడికిపోవాలంటే ఇంకా అంతేనండి. దాని తర్వాత మనం ఒక నిమ్మకాయ అయితే ఇక్కడ పిండేసుకోవాలి. మా అమ్మగారు 2 అయితే పిండారు. నిమ్మకాయ ఎండింగ్కి వచ్చిన తర్వాతే పిండుకోండి. సో మొత్తం ఉడికిపోద్ది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. అంతేనండి. ఒక 5 నిమిషాలు అలా పెట్టారనంటే స్టవ్ మీద సిమ్లో పెట్టి, ఇది అడుగు పడుతుంది ఎందుకంటే తహారీ కాబట్టి. సో సిమ్లో పెట్టేసేయండి. లాస్ట్కి ఇట్లా నిమ్మరసం వేసిన తర్వాత చూసారు కదా, ఇట్లా నిమ్మకాయ పిండేసుకొని వేడివేడిగా అలా తింటే అసలు చుక్కల చందమామలే అన్నమాట. సో సూపర్ అయితే టేస్టీగా ఉంది కదా. మరి చికెన్ తహారీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నాకు ఈ వీడియో గురించి. మీకు ఎట్లా అనిపించింది ఈ విధానం? అండ్ అట్లనే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, తినిపించండి. ఇది సూపర్ ఉంటుంది. అసలు చూస్తుంటేనే సూపర్ అనిపిస్తుంది. మరి తింటుంటే ఇంకెట్లుంటుంది మరి. అమోఘం, అద్భుతం కదా. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇంకెందుకు లేట్, చూసారు కదా. ఇంకా తినేసేయడమేనండి. వేడి వేడి తహారీ, నోరూరించే తహారీ అయితే మా అమ్మగారు అయితే ప్రిపేర్ చేశారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, చికెన్ తహారీ పర్ఫెక్ట్గా రావట్లేదు, మనకి రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా రావట్లేదు అని అంటే కనుక ఈ వీడియో తప్పకుండా చూసేయండి. చూస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు పూర్తి వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది, లేదంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో అయితే ప్రతి ఇంగ్రీడియంట్స్ అయితే ఇస్తాను. మీరు ఎక్కడ కూడా డీటెయిల్గా చూసి అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా మా అమ్మగారి స్టైల్లో అయితే వస్తుంది అనమాట. ఇంతే విధానంతో, ఎంత టేస్టీగా, ఎంత లుకింగ్తో అయితే ఉంటుంది అనమాట. అసలు చూడండి, అద్భుతం. మీరు మళ్ళీ మళ్ళీ కావాలి, మళ్ళీ మళ్ళీ తింటారనమాట. చల్లారితే ఇంకా టేస్ట్ అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో ఇంకో వంటతో మేము ఉంటాను. బాయ్ బాయ్.